గురుగారు, సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పుని ఇవ్వడం కానీ, తీసుకోవద్దు అని కానీ చాలామంది నమ్ముతూ ఉన్నారు. అయితే ఇదేమన్నా మూఢనమ్మకం అంటారా? లేదా అందులో నిజం ఉంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా పాత కాలంలో ఉన్న విషయం అమ్మా. అంటే హ్మ్. అప్పటి నుంచి వింటున్నాం ఇది. హ్మ్. ఒక కాలంలో ఎలా ఉండేదంటే, ఎవరికైనా అప్పు ఇస్తే, అప్పు ఇచ్చేవాడు హ్మ్. తన అప్పు రికవర్ కావద్దనుకునేవాడు. వడ్డీలే తీసుకుంటూ ఉండటం. ఎందుకంటే వాడి హుహు. జీవనాధారం అదే. ఓకే. ఒక రూ. 1000 అప్పు ఇచ్చాడనుకోండి, దాని మీద ఒక 5% ఇంట్రెస్టు. ఆ కాలంలో అట్లా ఉండేది. హ్మ్. అంటే రూ. 50 1000 మీద రూ. 50 ఇంట్రెస్ట్ నెలకి. హుహు. ఇప్పట్లాగా లేదు ఒకప్పుడు. ఈవెన్ 10%, 6%, 5% చాలా కామన్. హ్మ్. ఒకప్పుడు చాలా కాలం కిందట. అయితే కొంతమందికి జీవనాధారం అదే. వాళ్ళేం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటే దాన్ని అప్పులకిచ్చి హ్మ్. నెల నెల వడ్డీలు తీసుకునేవాళ్ళు. ఆ వడ్డీలే వాళ్ళ జీవనాధారం. ఓకే. అయితే ఇచ్చిన అప్పు తీరకుండా ఉండాలి. నెల నెల వడ్డీ మాత్రం వస్తూ ఉండాలి. హ్మ్. అందుకని కొన్ని ఇట్లాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు. ఓకే. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అప్పు కోసము రొటేషన్‌లో పెట్టుకున్న డబ్బుని ఇంట్లో ఉప్పు పాత్రలో పెట్టేవాళ్ళు. హ్మ్. ఉప్పు కుండలో. ఎవరికైనా అప్పు ఇవ్వవలసి వస్తే అందులో నుంచే లెక్కపెట్టి రూ. 100 అప్పు ఇవ్వాల్సి వచ్చినా, రూ. 1000 అప్పించాలి, 500 అప్పు ఇవ్వాల్సి వచ్చినా, ఆ ఉప్పు కుండలో ఉన్న డబ్బునే తీసుకెళ్ళి అప్పుగా ఇచ్చేవాళ్ళు. హ్మ్. వీళ్ళేంటంటే ఆ అప్పు తీరదు. వాడు వడ్డీ కడుతూనే ఉంటాడు. అట్లాగే కొంతమంది ఈ సీరియస్‌గా పాటించేవాళ్ళమ్మ. కొంతమంది వాళ్ళ ఇల్లును, హ్మ్. లేకపోతే ఇంకేదైనా ఆస్తిని తనఖా పెట్టి అప్పులు తీసుకునేవాళ్ళు. ఓహ్! అప్పుడేంటంటే వీళ్ళకు ఇచ్చే డబ్బులు రాత్రిపూట ఇచ్చేవాళ్ళు. రాత్రిపూట అది కూడా ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఆ రోజుల్లో కరెంటు దీపాలు లేవు. మామూలు కిరోసిన్ దీపాలు లేకపోతే నూనె దీపాలు ఏవో ఉండేవి. హ్మ్. ఒక ఇంట్లో ఒకటే కాకుండా ఒక 2, 3 దీపాలు కూడా ఉండేవి ఒకే గదిలో. హుహు. మామూలుగా వెలుతురిచ్చేది ఒకటి. హ్మ్. వీళ్ళు టేబుల్ మీద చదువుకోవటానికి, రాసుకోవటానికి ఒక దీపం. ఒత్తి చిన్నగా, పెద్దగా చేస్తూ ఉండటం. ఇప్పుడు వీళ్లకు ఈ ఆస్తుల మీద తనఖా పెట్టుకొని ఇచ్చే అప్పులు, ఈ ఆస్తి పేపర్లు తీసుకొని డబ్బులిచ్చేవాళ్ళు. హ్మ్. అది కూడా వడ్డీకే. ఆ డబ్బులు కూడా ఉప్పు కుండలో నుంచి ముందే తీసుకొచ్చి పెట్టి రెడీగా పెట్టి, ఫలానా టైంకి రమ్మని చెప్పి వాడొచ్చినప్పుడు ఆ డబ్బులిచ్చి, ఈ పత్రాలు తీసుకొని హ్మ్. ఆ దీపాన్ని ఆర్పేసేవాళ్ళు. ఓకే. ఇక ఎట్టి పరిస్థితుల్లో వాడు ఈ డబ్బులు ఇవ్వలేడు, ఈ పేపర్లు తీసుకోలేడు. ఆ వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి, పెరిగిపోయి ఈ ఆస్తి వీడి సొంతం అయిపోయేది. ఓకే. ఇది వినడానికి ఏదో తంత్రం అంటారు కదా! అలా ఇవన్నీ ఉంది. తంత్రాలే. ఓకే. ఇవన్నీ తంత్రాలే. పాపం తీసుకునేవాడికి కూడా తెలుసు హ్మ్. ఇట్లాంటిది వీడు చేస్తున్నాడని. కానీ వాడి అవసరం అది. హుహు. ఆ దేవుడున్నాడులే ఏదో విధంగా తీర్చుకుందాము. దేవుని మీద భారం వేసి తీసుకునేవాడు. హ్మ్. ఇవన్నీ తంత్రాలు. ఇప్పుడు ఈ కాలం ఏమైపోయిందంటే, ఇచ్చిన డబ్బులు వస్తే చాలు. హ్మ్. అట్లాంటి పరిస్థితిలో వచ్చింది. ఇప్పుడున్న కాలం. అవును. మనం డబ్బులిచ్చి ఆ వడ్డీల మీదే బతుకుదామని లేదు. మనం ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనక్కొస్తే చాలు వాడు ఎగ్గొట్టకుండా. హ్మ్. తర్వాత కోర్టులు, కోర్టులు ఇవన్నీ తిరగటం వీడి వల్ల ఎవరి వల్ల కాదు. సో, ఒకప్పుడు ఈ తంత్రాలు ఉన్న మాట వాస్తవమే. హ్మ్. ఆ రోజుల్లో ఉన్నటువంటి నమ్మకాలు కానీ, ఇంకేవైనా కానీ. ఇట్లా రాత్రిపూట ఎక్కడ అప్పులు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు. హ్మ్. శుక్రవారం రాత్రి అప్పు ఇవ్వకూడదు, గురువారం రాత్రి అప్పు ఇవ్వకూడదు, ఆదివారం రాత్రి అప్పు ఇవ్వకూడదు. ఇట్లా ఇస్తే ఆదివారం నాడిస్తే ఆదిలక్ష్మి, శుక్రవారం నాడిస్తే మహాలక్ష్మి. హ్మ్. ఇట్లా పోతుంది. హ్మ్. అందుకని రాత్రిపూట అప్పు ఇవ్వద్దు. ఇచ్చినవాడికి మంచిది కాదు, తీసుకునేవాడికి మంచిది కాదు. ఓహ్! ఎందుకంటే వాడు దీపం ఆర్పేసిస్తాడు. సో, ఇవన్నీ నమ్మకాలు ఉండేవి ఒకప్పుడు. ఎందుకంటే
మన గతంలో ఎటువంటి నమ్మకాలు, అవి మూఢనమ్మకాలా, నిజమైన నమ్మకాలా, కరెక్టా కాదా అన్న విషయం తర్వాత. కానీ ఈ మాటలు, ఈ నానుడి ఏదైతే వచ్చిందో వీటన్నిటికీ కారణాలు అవి. ఓకే. ఇప్పటికైనా కూడా అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మనం పాతకాలంలో వాళ్ళ నమ్మకాలని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆ విధంగా ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మనం ఎప్పుడైనా అప్పు తీసుకోవాల్సి వచ్చినా, అప్పు ఇవ్వవలసి వచ్చినా, ఈ విషయం ఒకటి మనసులో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకుంటే మంచిది.